Welcome to my channel Study with Obulamma. Next section formula andi p of x comma y equals to m1 x2 plus m2 x1 by m1 plus m2 m1 y2 plus m2 y1 by m1 plus m2 ఇది సెక్షన్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. చూడండి ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ which divides the line segment joining the points 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. అంటే లైన్ అనేది ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉంది. ఈ 2 పాయింట్స్ ఏంటి 4, -3 8, 5. ఇదే లైన్ అనేది సెగ్మెంట్ డివైడ్ చేస్తుంది. ఎలా 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు m1 m2 ఇచ్చాడు. అంటే m1 ఈజ్ m2 ఈక్వల్స్ టు 3 × 1 అన్నీ వచ్చాయి కదా. మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి p ఆఫ్ x, y ఈక్వల్స్ టు m1 ఏముందండి 3, x2 ఏముందండి 8 ప్లస్ m2 ఏముందండి 1, x1 ఏముందండి 4 బై m1 ప్లస్ m2 3 ప్లస్ 1. నెక్స్ట్ m1 3, y2 5, m1 1, y1 -3 by 3 plus 1. చూడండి 3 8 24 plus 4 28, 3 plus 1 4, 5 5 3 15 -3 12 by 4 equals to 4 1 4 7 4 1 4 3 7, 3. ఈ 7, 3 అనేది రిక్వైర్డ్ పాయింట్, మనకు కావాల్సిన పాయింట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. సేమ్ ఇలానే కాకపోతే వాటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ వాట్ రేషియో డస్ ది పాయింట్ -4, 6 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. -4, 6 అనే పాయింట్ వచ్చేసి లైన్ని డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్స్తో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి ఈ పాయింట్స్ x1 y1 x2 y2 మనం కనుక్కోవాల్సింది m1 m2. ఓకే, ఈ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే -4, 6 m1 ఇంటూ 3 ప్లస్ m2 ఇంటూ x1 ఎంత అండి -6, m1 ఎంత అండి -8 ప్లస్ m2 ఇంటూ 10 బై m1 ప్లస్ m2. ఇప్పుడు చూడండి ఈ వాల్యూకి ఈ వాల్యూ ఈక్వల్ చేసుకోవాలి. ఒకటి 3m1 -6m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు -4. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 3m1 -6m2 ఈక్వల్స్ టు -4m1 -4m2. ఇప్పుడు చూడండి 3m1 m1s అన్నీ ఒక సైడ్ m2s అన్నీ ఒక సైడ్ చేసుకుందాం. 3m1 ప్లస్ 4m1 ఈక్వల్స్ టు 6m2 - 4m2 7m1 ఈక్వల్స్ టు 2m2. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 6కి ఈక్వల్ చేసుకోవాలి. 6m1 ప్లస్ 6m2 ఈక్వల్స్ టు -8m1 ప్లస్ 10m2. 14m1 ఈక్వల్స్ టు 4m2 2 2 2 7 7m1 ఈక్వల్స్ టు 2m2. చూడండి ఏమొచ్చింది 7m1 ఈక్వల్ ఈజ్ టు 2m2. సో m1 బై m2 అంటే ఇక్కడ అంటే డివైడెడ్ రేషియో అంటే డివైడెడ్ బై కదా. సో m1 బై m2 ఈక్వల్స్ టు 2. ఈ పక్క ఉంది కాబట్టి ఇక్కడ 7 వస్తుంది. m1 ఈజ్ m2 ఈక్వల్స్ టు 2 ఈజ్ టు 7. ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ అండి. ఆల్టర్నేటివ్ మెథడ్ m1 ఈజ్ m2ని ఇలా రాయొచ్చండి. m1 ఈజ్ m2 ఆర్ లేదు అంటే k ఈజ్ 1 ఇలా అయినా రాయొచ్చు. సో లెట్ k ఈజ్ 1 -4, 1 p క్వశ్చన్లో ఇచ్చాడు కదండి పాయింట్ -4, 6 పాయింట్ ఇచ్చాడు. రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి 3 అంటే ఫార్ములా సెక్షన్ ఫార్ములా చూడండి m1 x2 ప్లస్ m2 x1 కదా. అంటే ఇక్కడ చూడండి x2 ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు. m1 ఏమొచ్చింది m1 ఏమి ఇచ్చాడు k అనుకున్నాం కదా. నెక్స్ట్ m1 ఏముంది 1, నెక్స్ట్ x1 ఏముంది -6. అట్లా ఫార్ములాలో వాల్యూస్ అనేవి సబ్మిట్ చేసేయాలి. m1 అంటే k ప్లస్ m2 అంటే 1. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ అలానే m1 y2 m1 అంటే k y2 అంటే -8 ప్లస్ m2 అంటే 1 y1 అంటే 10 -8k ప్లస్ 10 బై m1 ప్లస్ m2 k ప్లస్ 1. ఓకే, చూడండి
ఈ 4కి దీన్ని ఈక్వల్ చేసుకుందాం. -4 ఈక్వల్స్ టు 3k - 6/k+1 క్రాస్ మల్టిప్లికేషన్ -4k - 4 ఈక్వల్స్ టు 3k - 6 -4 + 6 ఈక్వల్స్ టు 3k + 4k ఈక్వల్స్ టు 7k ఈక్వల్స్ టు 2 k ఈక్వల్స్ టు 2/7 k1 ఈక్వల్స్ టు 2:7 అంటే m1:m2 ఈక్వల్స్ టు 2:7. ఈ మెథడ్ అయినా చేసుకోవచ్చు, ఈ మెథడ్ అయినా చేసుకోవచ్చు అండి. మీ ప్రిఫరెన్స్ని బట్టి, అంటే మీకు ఏది ఈజీ అనిపిస్తే దాంతో చేసుకోండి. లేదు అంటే నాకు ఇదే బెస్ట్ అనుకుంటే ఫస్ట్ మెథడ్ అయినా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A 2, -2, B -7, 4. చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అండి. ట్రైసెక్షన్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్, ది పాయింట్ విచ్ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ సెడ్ టు బి సెక్షనల్ పాయింట్స్. అంటే 2 పాయింట్స్ చూడండి, AB 2 పాయింట్స్ అనుకుంటే ఈ లైన్ అనేది 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. చూడండి 3 పార్ట్స్ అంటే AP 1 పార్ట్, PQ 1 పార్ట్, QB 1 పార్ట్. ఏ పాయింట్స్ చూడండి 2, -2, B పాయింట్స్ -7, 4. చూడండి, లెట్ P and Q be the points of trisection of AB. P చూడండి, ఇక్కడ P పాయింట్ ఉంది. P పాయింట్ ఏబిని డివైడ్ చేస్తుంది. అంటే ట్రైసెక్షన్ అంటే 1:2 ఫార్మ్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఏపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబీ. ఓకే, ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ P divides AB ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 1:2 రేషియోలో P అనేది AB లైన్ డివైడ్ చేస్తుంది. గివెన్ పాయింట్లో ఏమి ఇచ్చాడు, A 2, -2, B -7, 4. నెక్స్ట్ చూడండి, M1:M2 అంటే ఎంత అనుకున్నామండి, పాయింట్ డివైడ్ చేస్తుంది కదా, 1:2 అనుకున్నాం. P of x, y. M1 ఏముందండి 1, x2 ఏముందండి క్వశ్చన్లో చూడండి, x2 -7 + 2, x1 2 +1/1 + 2. నెక్స్ట్ M1 1, y2 4 +M2 2, y2 -2/1 + 2. -7 + 4/3, 4 -4/3. -3/3, 0/3 ఈక్వల్స్ టు -1, 0. అంటే రేషియో 1:2 డివైడ్ చేసినప్పుడు పాయింట్ వచ్చేసి -1, 0 వచ్చింది. నెక్స్ట్ Q డివైడ్స్ ద రేషియో ఇన్ 2:1. అంటే P 1:2 డివైడ్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే పాయింట్ 2:1 డివైడ్ అవుతుంది కదా. చూడండి, Q of x, y ఈక్వల్స్ టు 2 × -7 అంటే M1 2, x2 -7, M2 1, x1 2 /2 + 1. 2 × 4 + 1 × -2/2 + 1. ఇది కోఆర్డినేట్స్ చూసి సబ్మిట్ చేయండి. -14 + 2/3, 8 - 2/3 ఈక్వల్స్ టు -12/3, 6/3, 3, 1, 3, 4, 3, 1, 3, 2. పాయింట్ -4, 2. The coordinates of the points of trisection of the line segment are P పాయింట్ వచ్చేసి -1, 0 and Q పాయింట్ వచ్చేసి -4, 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద y-axis divides the line segment joining the points 5, -6 and -1, -4. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీన్స్ సెక్షన్ ఫార్ములా. చూడండి, రేషియో ఏమీ ఇవ్వలేదు అంటే M1:M2 ఆర్ K:1గా రాసుకోవచ్చు ఏదైనా. పాయింట్స్ ఏమి ఇచ్చాడు, A 5, -6, B -1, -4. ఫార్ములా ఏంటండి, సెక్షన్ ఫార్ములా P of x, y ఈక్వల్స్ టు
m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఇప్పుడు చూడండి m1 ఏమొచ్చింది k, x2 ఏముందండి x2 మైనస్ 1. సారీ, కొంచెం మిస్టేక్స్ వచ్చింది దీంట్లో. ఓకే, మైనస్ 1. ఓకే, m2 ఏముందండి 1, x1 ఏముందండి 5. ఓకే, బై k ప్లస్ 1. m1 k ఉంది, y2 ఏముంది మైనస్ 4 ప్లస్ m2 1, y1 ఏముందండి మైనస్ 6 కదా. ఇప్పుడు చూడండి మైనస్ కే, సారీ అండి ఇదే చిన్న బై మిస్టేక్లో తప్పు వస్తుంది, అందుకే సెర్చ్ చేస్తున్నాను. మైనస్ కే ప్లస్ 5 బై కే ప్లస్ 1. ఓకే, చూడండి ఇది కదా వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది మైనస్ 4k ప్లస్ 6 బై కే ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడండి పాయింట్, ఇక్కడ చూడండి పాయింట్ ఏమన్నాడు అంటే ఇక్కడ ఓకే చూడండి ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ ఇది వచ్చింది కదా, అంటే ఇక్కడ పాయింట్ పి వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉంది అన్నాడు, అంటే ఇప్పుడు వై యాక్సిస్ మీద పాయింట్ ఉంది అన్నాడు, అంటే ఎక్స్ యాక్సిస్ 0 అయిపోతుంది కదా. సో అప్పుడు ఏదో ఒక వాల్యూస్ తీసుకోవాలి. ఏది ఇప్పుడు వచ్చిన కే మైనస్ కే ప్లస్ 5 అయినా కే ప్లస్ 1 అయినా ఈ టర్మ్ అయినా ఏదో ఒకటి తీసుకొని ఎక్స్ యాక్సిస్ 0 చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాము, ఇది ఎక్స్ కదా ఇది వై కదా, మనం ఎక్స్ యాక్సిస్ది తీసుకున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ టర్మ్ తీసుకున్నాం కదా, సో అందుకు 0 చేసుకున్నాం. అప్పుడు క్రాస్ మల్టిప్లై 0 మైనస్ కే ఈక్వల్స్ టు మైనస్ 5 క్యాన్సిల్ కే ఈక్వల్స్ టు 5, అంటే కే ఈస్ట్ 1 అంటే m1:m2 రేషియో వచ్చేసి 5:1. చూడండి ఈ ఏబి పాయింట్స్ చూడండి, ఏబి వచ్చేసి లాస్ట్ వచ్చింది కదండి ఇక్కడ పాయింట్ ఇది మైనస్ కే ప్లస్ 5 బై కే ప్లస్ 1 కామా మైనస్ 4k ప్లస్ 6 బై కే ప్లస్ 1. కే వాల్యూ వచ్చింది కదా, ఈ కే వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. మైనస్ 5 ప్లస్ 5 బై 5 ప్లస్ 1 మైనస్ 4 ఇంటూ 5 మైనస్ 6 బై 5 ప్లస్ 1 ఏమొచ్చిందంటే లాస్ట్కు 0/6 కామా మైనస్ 26/6 2 3 2 1 2 3 0 కామా మైనస్ 13/3. సో ఈ పాయింట్ అనేది ఏబి వచ్చింది కదా. మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 0 కామా అంటే వై వాల్యూ వచ్చేసి మైనస్ 13/3 వద్ద పాయింట్ అనేది ఉంది. సరే, ఇంకొక డౌట్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ది పాయింట్స్ A6,1 B8,2 C9,4 D P,3 are the vertices of a parallelogram taken in order. Find the value of P. ఇచ్చిన పాయింట్స్ ABC, D ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. అంటే ప్యారలలోగ్రామ్ యొక్క ఇది ప్యారలలోగ్రామ్ అండి. ప్యారలలోగ్రామ్కి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ అనేవి నాట్ ఈక్వల్ ఉంటాయి. చూడండి, వీ నో దట్ అంటే ఈ వర్టిసెస్ అంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? వాల్యూ ఆఫ్ పీని ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. సో వీ నో దట్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ డయాగ్నల్స్ అనేటివి బైసెక్ట్ అవుతాయి. ఓకే, సో ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు కోఆర్డినేట్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. అంటే చూడండి, ఈ పాయింట్ డయాగ్నల్స్ రెండు బైసెక్ట్ అవుతాయి ఇక్కడ. సో అప్పుడు ఏంటి, వీటి యొక్క మిడ్ పాయింట్ ఏసీ యొక్క మిడ్ పాయింట్ని బీడీ యొక్క మిడ్ పాయింట్ని రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకొని
మిడ్ పాయింట్ ఆఫ్ ఫార్ములా వేసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి చూద్దాము. పాయింట్స్ ఏమి ఇచ్చాడండి, 6,1, బి వచ్చేసి 8,2, సి వచ్చేసి 9,4, డి వచ్చేసి P,3. ఓకే, చూడండి ఇక్కడ ఏసీ ఈక్వల్స్ టు బీడీ, ఇది ఇది ఈక్వల్ అవుతాయి. ఈ అనేది ఈ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అండి వీటికి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. నేను స్టార్టింగ్లో చెప్పా కదండి మిడ్ పాయింట్ ఆఫ్ ఫార్ములా అది ఎక్స్. మిడ్ పాయింట్ ఆఫ్ ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2 సారీ అండి, మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అండి ఫార్ములా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు ఇక్కడ చేస్తాను చూడండి, ఫార్ములా అర్థమవుతుంది. మిడ్ పాయింట్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2, ఇది అండి మిడ్ పాయింట్ ఫార్ములా. ఈ మిడ్ పాయింట్ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ వేసేయాలి, సబ్మిట్ చేయాలి. చూడండి, x1 వచ్చేసి 6, x2 వచ్చేసి అంటే వేటికి ఏసీకి బీడీకి కనుక్కోవాలి. అంటే ఇది ఏ, ఇది సి, ఇది బి, ఇది డి, వీటికి మనం ఇప్పుడు పాయింట్ వేయాలి. చూడండి, x1 వచ్చేసి 6, x2 వచ్చేసి 9/2. చూడండి ఇంకోటి y1 వచ్చేసి 1, y2 వచ్చేసి 4, 1 ప్లస్ 4/2 ఈక్వల్స్ టు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బీడీ పాయింట్ 8 ప్లస్ p/2. ఇంకొక పాయింట్ వచ్చేసి y1 వచ్చేసి 2, y2 వచ్చేసి 3, 2 ప్లస్ 3/2. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ చేయండి, 6 ప్లస్ 9 15/2, 1 ప్లస్ 4 5/2 ఈక్వల్స్ టు 8 ప్లస్ p/2 బై 5/2. ఇప్పుడు చూడండి 8 ప్లస్ p/2 అంటే ఈ కోఆర్డినేట్కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా, అంటే ఇక్కడ x కోఆర్డినేట్ తీసుకునేటప్పుడు ఇక్కడ x కోఆర్డినేట్ తీసుకోవాలి. 8 ప్లస్ p/2 ఈక్వల్స్ టు 15/2. 2 క్యాన్సిల్, 8 ప్లస్ p ఈక్వల్స్ టు 15, p ఈక్వల్స్ టు 15 మైనస్ 8, p ఈక్వల్స్ టు 7. అంటే ఇక్కడ p వాల్యూ వచ్చేసి 7 అండి. ఇలా స్క్వేర్కి కానీ స్క్వేర్కి అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. అది ఈ మిడ్ పాయింట్ చూసుకొని పాయింట్ దేనికైతే మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అండ్ ఐ మీన్ ఎక్స్ కోఆర్డినేట్లో పాయింట్ ఫైండ్ అవుట్ చేయమనేది వస్తే ఎక్స్ కోఆర్డినేట్ని ఈక్వల్ చేసుకోవాలి. సేమ్ అలానే వై కోఆర్డినేట్లో వస్తే వై కోఆర్డినేట్ పాయింట్ని ఈక్వల్ చేసుకొని ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి. నేను ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ మెథడ్స్ అన్నీ చూశాను. ఒక్కొక్క మెథడ్కి లేదంటే ఒక మెథడ్కి 2 ప్రాబ్లమ్స్ అయితే సేమ్గా ఉన్నాయి. అంటే అవే కాదు, సేమ్ అదే మెథడ్లో బట్ వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చి ఉన్నాయి. సో అందుకని నేను చెప్పలేదు ఎక్సర్సైజ్ అంతా, కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాను. అయితే ఈ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అయ్యాయి, ఎగ్జాంపుల్స్ కవర్ అయ్యాయి. సో ఈ చాప్టర్ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే అర్థమైతే 1 లైక్, 1 కమెంట్, 1 షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Thanks for watching. Subscribe, like, comment, share, subscribe.